ప్రాణాలను పరంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు. సాధించిన తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమంతో బంగారు తెలంగాణ కలను సాకారం చేసే దిశగా రైతు బీమా, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలతో ప్రజల కలలను నిజం చేసిన మహానేత కేసీఆర్ అని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆయన జీవించాలని కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు, తాజా మాజీ జెడ్పీటీసీ ముత్యంగారి మేఘమాల సంతోష్ కుమార్, తాజా మాజీ ఎంపీపీ కోరబోయిన మంజుల కాశీనాథ్ అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం కేక్ కట్ చేశారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పండ్లను పంపిణీ చేశారు. అలాగే బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రంగంపేట సొసైటీ చైర్మన్ అడిగే రమేష్ కుమార్, కొల్చారం సొసైటీ చైర్మన్ నాగూర్ మనోహర్, ఏడుపాయల మాజీ డైరెక్టర్ కుమ్మల యాదవ్ గౌడ్, మాజీ సర్పంచ్ గోదావరి వెంకట్రాములు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు వేమారెడ్డి, కరెంటు రాజాగౌడ్, ముత్యం ప్రవీణ్ కుమార్, సోమ నరసింహులు, బుదిపురం శేఖర్ గౌడ్, అంశంపల్లి రమణ ముద్రాజ్, నింగొల్ల చెన్నయ్య, చిన్నరాములు, ఎన్నుగుల కృష్ణ, దుర్గా ప్రసాద్ గౌడ్, గ్యాస్ కృష్ణ, ఆశన్నగారి ఆంజనేయులు, పాండ్రా వెంకటేశం, పోతగల్ల బాలయ్య, లంబాడి వినోద్ నాయక్, తలారి దుర్గేష్, చిట్కుల్ సురేష్, సాయిని సిద్రాములు, కిస్టాపూర్ నాగరాజ్, పోతగల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలకు అన్ని గ్రామాల నుంచి తరలి వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి మా కొల్చారం మండల ప్రజలందరి తరపున గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆయన చేసిన సేవలు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు కూడా మరవలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెస్తున్నాం. 200 ఉన్న పింఛన్ని 2000కు తీసుకొచ్చిన ఘనత ఈరోజు గౌరవ కేసీఆర్ గారు. ఇంటింటికి మంచినీరు అందించినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారికి దక్కిందని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఏ మారుమూల గ్రామంలోకి పోయినా కానీ రోడ్లు లేకుండే, మరి ఆ రోడ్లను పబ్లిక్కు మంచి సౌకర్యం కల్పించినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారు. ఎటువంటి మేనిఫెస్టోలో కూడా చెప్పని హామీని నెరవేర్చినటువంటి ఘనత. మరి రైతు బంధు ఇస్తా అని చెప్పి రైతు బంధు సంవత్సరానికి 10,000 రూపాయలు అందించినటువంటి ఘనత గౌరవ కేసీఆర్. అంటే రైతుల పక్షాన ఉంటాడు కాబట్టి రైతుల గురించి అవగాహన కలిగినటువంటి నాయకుడు గౌరవ కేసీఆర్ గారు. మరి తెలంగాణ రాష్ట్రం ప్రజలందరూ కూడా కేసీఆర్ అంటే ఈరోజు ప్రభుత్వం లేకపోవచ్చు, కానీ కేసీఆర్ అంటే కేసీఆరే. కేసీఆర్ లాంటి నాయకుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేడు. అలాంటి నాయకుడినే మరి రేపు రాబోయే రోజులలో కూడా మనం తెచ్చుకోవాలి. మరి మనకి అన్ని మీటింగ్లలో కూడా మనము తప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయొద్దని చెప్పినటువంటి నాయకుడు. మరి మనం మోసపోవద్దు అని అంటే ఒక్కసారి మార్పు కావాలని చెప్పి మనం ఇంతటి దుస్థితికి తీసుకొచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పాలనను చూస్తుంటే మరి 15 నెలలు కూడా జరగలేదు. ఏ గ్రామంలో అయినా కూడా మరి అసంతృప్తే. వాళ్ళు ఏ మేనిఫెస్టోలో ఇచ్చింది హామీ నెరవేర్చమని చెప్పి మన నాయకులు హరీష్ అన్న కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, మన సుత్తా లక్ష్మారెడ్డి గారు కావచ్చు, మరి ఎక్కడన్నా మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చండి, మేము రైతుల పక్షాన ఉంటామని చెప్పి అడుగుతుంటే మరి వాళ్ళు దుమ్మెత్తిపోవడము, మరి తిట్టడము, ఇలాంటి అరెస్టులు చేయడము, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా అన్ని స్థానాలు జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు గెలిచి మరి ప్రతి కార్యకర్తకు, ప్రతి రైతుకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, బీఆర్ఎస్ నాయకులు ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి కేసీఆర్ గారి జన్మదిన వేడుకల కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. పార్టీ తరఫున కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆయన అందించిన సేవలన్నీ కూడా ప్రజల్లో ఎంత కప్పు నిండిపోయినాయి. ప్రతి ఒక్కరు మేము తప్పు చేసినామేమో అనే ఆలోచనకు అందరు రావడం జరిగింది. కాబట్టి ఆయన చేసిన పనులు, ఆయన అభివృద్ధి కూడా ఇంకా కూడా మనము ఇవ్వాలి అని మనం అందరం కోరుకుంటూ, అలాగే ఆయన కూడా ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, మనం ఆయన చేసిన కూడా మన పిల్లలకు, మన తరాలకు, కొన్ని తరాల దాకా కూడా గుర్తుకుండే అభివృద్ధి చేసింది. కాబట్టి తెలంగాణ సాధించడం అంటే కారణం కూడా ఆయననే. కాబట్టి కారణ జన్ముడుగా ఒక
ప్రఖ్యాత కాయించిన వ్యక్తిగా మన కేసీఆర్ గారికి మన అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. తరపున అందరి నుంచి కూడా కేసీఆర్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మన తెలంగాణలో కేసీఆర్ తెచ్చిన తెలంగాణ సుసంపన్నంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్న సమయంలో ముందుకు సాగి పచ్చదనం పరిశులో ఎక్కడ పరిశున పట్టణం చాలా సుసంపన్నంగా తయారైంది. ఆ టైంలోనే మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ అభివృద్ధిని కూడా కుంటుపడేసి ఇప్పుడు ఎలా అభివృద్ధి లేదు, ఎక్కడి పనులు అక్కడే ఆగిపోవడం జరిగింది. అయితే మన ప్రజలందరికీ కూడా తెలుస్తుంది మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎలా జరిగింది, ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ మన కేసీఆర్ సార్ రావాలి, మనం కూడా సంతోషంగా ఉండాలి, మనమందరం కూడా అభివృద్ధిలో ముందుండాలి కూడా అందరు ప్రజలు కోరుకుంటూ మనందరి తరపున మన కేసీఆర్ సార్ మళ్ళీ రావాలి, మన పాలన మనందరికీ కూడా ఆయన అందించాలి. మన అందరి తరపున ఆయన ఆరోగ్యంగా ఆనందంగా నిండు నూరేళ్లు ఉండాలని దేవుణ్ణి వేడుకోవడం జరుగుతుంది. జన్మదినము పురస్కరించుకొని కొల్చారం మండలంలోని బీఆర్ఎస్ పార్టీ తరఫున కేక్ కట్ చేయడం జరిగింది. అంతేకాదు మరి కొల్చారం బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటే కంపెనీ కస్తూరిబా స్కూల్లో పండ్ల పంపిణీ కార్యక్రమము చేపడుతున్నాం కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున. మరి కేసీఆర్ సారు మా నాయకుడు తెలంగాణ జాతిపిత మా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సావుకు సైతం భయం సావు దగ్గరికి పోయి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా తీసుకుపోవడానికి స్వర్ణ తెలంగాణ దిశగా తీసుకుపోవడానికి ఆయన కష్టము మరువలేనిది. మరి అంతేకాదు కేసీఆర్ గారు ఎలక్షన్లో చెప్పనివి కూడా అసలు ఈరోజు ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేను. కాకపోతే ఆయన చేసిన మంచి పనులు ఒక్కసారి గుర్తు చేసుకోవడం మంచిదని చెప్పి మాట్లాడుతున్నాను. మరి వికలాంగులకు 4,000 పింఛన్ అయితేనేమి, మరి మహిళలకు 2,000 రూపాయల పింఛన్ ఏమి కానీ, మరి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఎన్నో ప్రజా ప్రయోజనాల కోసం నా తెలంగాణ ప్రజలు సమంగా ఉండాలని చెప్పి ఆయన 6 నిమిషాలు కష్టపడి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ సార్కు దక్కుతుందని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. అంతేకాదు మరి కొల్చారం మండల బీఆర్ఎస్ తరఫున భగవంతుని ఒక్కటే మనవి చేసుకుంటున్నా, మా కేసీఆర్ సారు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో మరి నిండు నూరేళ్ళు జీవించాలని, మరి ప్రజలకు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లలో ఆయనే ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకు సేవ చేయాలని చెప్పి సేవ చేసే శక్తిని మరి భగవంతుడు ఆయనకి ఇవ్వాలని చెప్పి నేను కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున భగవంతుడిని వేడుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, లక్ష్మారెడ్డి నాయకత్వం.